ఇందులోంచి కరెంట్ వెళ్ళి ఇలా వచ్చి ఈ కాలంతా కాలిపోయి వీపంతా కాలిపోయి అసలు 11 కేవీ కరెంట్ అనేది బాడీలో ఉండదు. అది చేతిలోంచి కనుక బయటికి వెళ్తే చెయ్యి ఇరిగిపోద్ది, కాళ్ళలోంచి కనుక బయటికి వెళ్తే కాలు ఇరిగిపోద్ది. ఒక కోడి పైన స్కిన్ తీసేస్తే ఎలా ఉంటుంది కూడా, నా కాలు మొత్తం బాడీ అంతా కూడా అలా అయితే. ఆ మూల నక్షత్రాన్ని పుడితే ఆ డబ్బన్నా పోతుంది, మూలన్న ముసలమ్మన్నా పోతుంది అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అప్పుడు అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు మన మధ్య బ్రదర్ సంతోష్ గారు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జోషి అన్న గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ జరిగి బ్రతికిన వాళ్ళు నా కంటపడడం చాలా అరుదు. ఒక గ్రామానికి సరిపడిన కరెంటు ఒకేసారి బాడీలోకి పాస్ అవుతే ఏమవుతుందో మనందరికీ తెలిసింది. ఆ సంఘటనలో ఈ బ్రదర్ పలికిన ఒకే ఒక మాట, ఆ మాటే బ్రదర్ని బతికించింది. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. అలాగే చాలా మంది లైక్స్ కొడుతున్నారు. నాకు లైక్స్ కొట్టకపోయినా పర్లేదు, కానీ ఈ సాక్ష్యం అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేయడం వల్ల, అంటే అనేక మందికి పంపించడం వల్ల సువార్తను అందని ప్రాంతాలు కూడా ఈ ఆన్లైన్ ద్వారా ఈ సాక్ష్యం విస్తరణ పొందుతుందని నా ఆశ. దేవుని నామానికి వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఎందరైతే యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పడానికి ఈరోజు ఈ యొక్క బ్రదర్ని నేను కలవడం జరిగింది. నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఈరోజు మీకు చెప్పడమే కాకుండా చూపించాలి అని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో ఏ విధంగా 2 సార్లు చనిపోవలసినటువంటి నన్ను దేవుడు బ్రతికించి ఈరోజు మీ అందరి మధ్యన సజీవునిగా దేవుడు నిలవబెట్టాడు. ప్రాముఖ్యంగా మా కుటుంబంలో మేము హైందవ కుటుంబం నుంచి మేము రక్షించబడ్డాం. మా దేవుడు మా జీవితంలో చేసినటువంటి కార్యాలు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు, ఊహకు అందినటువంటి కార్యాలను దేవుడు మా జీవితంలో జరిగించాడు. మా అమ్మమ్మ గారు జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. విపరీతమైనటువంటి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఇలా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి హైందవ దేవుళ్ళు మొక్కేవారు. ఎందుకు మొక్కేవారంటే దానికి కారణం ఏంటంటే మా అమ్మమ్మ గారికి ఉన్న బలహీనత. మా అమ్మమ్మ గారికి ఏ బలహీనత అంటే మోకాళ్ళ నొప్పులు, అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. అలాంటి టైంలో మా అమ్మమ్మ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇంతమందిని నేను మొక్కుతున్నాను, ఏ ఒక్కరూ స్వస్థత ఇవ్వట్లేదని చెప్పి అలా మా అమ్మమ్మ గారు దేవుళ్ళని మొక్కడం, ఉపవాసాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే మా అమ్మమ్మ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి, నువ్వు ఇంతగా పూజలు చేస్తున్నావు, ఇంతగా నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నేను ఒక దేవుణ్ణి పరిచయం చేస్తాను, నీకు ఇష్టమైతే గనక ఒక్కసారి ఆ దేవుని ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు, విశ్వాసం నుంచి ప్రార్థన చేయని చెప్పి మా అమ్మమ్మ గారికి ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు మా అమ్మమ్మ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అవును కదా, ఇంతమందిని మనం మొక్కాము, ఇంతమందిని ఆరాధిస్తున్నాం కదా, సర్లే ఎవరో యేసుప్రభు వారంట, ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి మా అమ్మమ్మ గారు చేసిన పని ఏంటో తెలుసా? ఆ రోజు రాత్రే మా అమ్మమ్మ గారు మోకాళ్ళ మీద ఆ రోజే విశ్వాసముతో మా అమ్మమ్మ గారు ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేసిన మా అమ్మమ్మ గారు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఉదయం లేసేటప్పటికల్లా ఆ మోకాళ్ళ నొప్పి నుంచి దేవుడు స్వస్థత ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. అంటే ఆ రీతిగా మీ కుటుంబం రక్షించబడింది. ఆ రీతిగా మా కుటుంబం రక్షించబడడం జరిగింది. మా అమ్మగారు వీళ్ళందరూ కూడా దేవుళ్ళలో ఎదుగుతూ ఉండేవారు. అయితే మా అమ్మగారికి వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత మా అన్నయ్య పుట్టాడు, అలాగే అక్క, లాస్ట్ నేను చివరిన నేను పుట్టిన తర్వాత నేను మూలా నక్షత్రాన్ని పుట్టానంటే, మూలా నక్షత్రాన్ని పుడితే శాంతులేయో జరిగించాలి అంటే మా అమ్మగారికి ఇష్టం లేదు అవన్నీ చేయడం. మా అమ్మగారు అందరూ కూడా దేవుళ్ళలో ఉండేవారు. అయితే మా నానమ్మ గారు దేవుడు అంటే అంత అసలు ఇష్టం ఉండదు. అయితే అలాంటి మా నానమ్మ గారు ఏం చేశారంటే, ఆ మూలా నక్షత్రాన్ని పుడితే ఆ డబ్బన్నా పోతుంది, మూలన్న ముసలమ్మన్నా పోతుంది అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అప్పుడు అలా చెప్పేవారు. ఆ మాటతో మీ నాయనమ్మ గారికి భయం వేసి ఉంటుంది. మా నానమ్మ గారికి భయం వేసి ఏం చేశారంటే, మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఇలా శాంతులు చేయాలి, హోమాలు చేయాలి, హోమాలు జరిగిస్తే గనక ఆ యొక్క కీడంతా పోతుంది అని చెప్పి
మా నానమ్మ గారు మా అమ్మగారి దగ్గరికొచ్చి చెప్పారు. మా అమ్మగారు మా అమ్మగారికి అసలు ఇష్టం లేదు అలా చేయడం. అయితే మా నాన్నగారి దగ్గరికెళ్ళి ఇలాగా ఈ విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని చెప్తే మా నాన్నగారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆ రోజు శాంతులు, హోమాలు ఇయన్నీ జరిగించారు. జరిగించిన తర్వాత అదే రోజు సాయంత్రం ఏమైందంటే నాకు విపరీతమైనటువంటి వామిటింగ్స్, మోషన్స్. ఎలా ఉంది అంటే అప్పుడు నా పరిస్థితి కళ్ళు తేలేసాను. డొక్కలు పైకి ఇంకా ఎలా ఉంది అంటే చనిపోతాడు ఈ అబ్బాయి అని చెప్పి మా నాన్నమ్మ గారు ఏం చేశారంటే ఇంకా వేస్టు, ఇంకా బ్రతకడం కష్టం అని చెప్పి మా నాన్నమ్మ గారు చెప్తే అప్పుడు మా పెద్దనాన్నగారు అన్నారు, లేదు హాస్పిటల్‌కి తీసుకెళ్ళని చెప్పి కాకినాడ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి హాస్పిటల్‌కి నన్ను జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత అక్కడ అందరూ నా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు, మా నానమ్మ గారు కూడా అక్కడ మా నానమ్మ గారు తీర్మానం తీసుకోవడం జరిగింది. ఏటంటే నా మనవడు సంతోష్ బతికితే గనక నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని చెప్పి మా నాన్నగారు ఒక వాగ్దానం చేశారు. ఆ విధంగా అందరూ ప్రార్థన చేస్తున్నారు. డాక్టర్ గారు కూడా ఏమని చెప్పారంటే, "ఈ అబ్బాయి బ్రతకడం కష్టం అమ్మా ఇంకా. డొక్కలెగరేసాను, కళ్ళు తేలేసాను. ఇంకా బ్రతకడం కష్టం" అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు. కానీ దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? మా అమ్మమ్మ గారికి విశ్వాసం ఏంటంటే, మా అమ్మమ్మ గారికి మోకాళ్ళ నొప్పి నుంచి దేవుడు స్వస్థపరిచాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు నా మనవడిని ఎందుకు బ్రతికించడు? నా మనవడికి ఎందుకు దేవుడు స్వస్థత అనుగ్రహించడని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేశారు. విశ్వాసంతో ప్రార్థన చేయగానే దేవుడు అక్కడ వాళ్ళందరూ చేసినటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించి, నేను నా మీద హోప్సే లేవు. చనిపోతాను అని అందరూ అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఏంటంటే ఆ రోజు రాత్రే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అప్పటి నుంచి కూడా వాంతులు గాని, మోషన్స్ గాని ఇవేమీ నాకు రాలేదు. అలాగే మా నానమ్మ గారు ఒక తీర్మానం తీసుకున్నారు. యేసుప్రభువుని నమ్ముకుంటానని చెప్పారు. అయితే మా నానమ్మ గారు యేసుప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకొని 6 నెలలు చర్చికొచ్చేవారు, మందిరానికొచ్చేవారు, వెళ్ళేవారు. 6 నెలల తర్వాత ఏమైందంటే మరలా విగ్రహారాధనలో మా నాన్నమ్మ గారు కలిసిపోయారు. ఆ శాపము మా కుటుంబాన్ని వెలిపిడి మా డాడీ గారిని మేము పోగొట్టుకోవడం జరిగింది. ఒకరోజు మా డాడీ గారు మాకు ఫ్లోర్ మిల్ ఉండేది. రైసు అలా పిండి, కారం ఆడతారు కదా! ఆ మిల్ ఉండేది బ్రదర్. ఒకరోజు సాయంత్రం ఏమైందంటే ఒక ఆవిడ మామూలుగా పిండి ఆడాలని చెప్పి తెచ్చారు. మా డాడీ గారు అప్పుడే లెగిసొచ్చారు. అప్పుడు మిషన్స్ ఉండేవండి. పెద్దగుండేవి. బెల్ట్‌లయి పెట్టేసి ఉండేది. అలాంటి మిషన్స్ ఉండేవప్పుడు. మా డాడీ గారు పిండి ఆడదామని చెప్పి కారం బెల్ట్ పెట్టుంది. పిండి బెల్ట్ తీసుంది. అయితే పిండి ఆడాలి అంటే కారం బెల్ట్ తీయాలి, పిండి బెల్ట్ పెట్టాలి. అప్పుడే లేసొచ్చారు. లింగి పంచె కట్టుకొనున్నారు. ఒక కర్ర తీసుకొని ఆ బెల్ట్ తోద్దామని చెప్పి ఆ బెల్ట్‌ని ఇలా తోస్తా ఉన్నారు. తోస్తా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ కర్ర జారిపోయింది. ఈ కర్ర జారిపోవడం వల్ల మా డాడీ గారు కట్టుకున్న లింగి పంచె ఉంది గదా! అది ఆ బెల్ట్‌లోకెళ్ళిపోయింది. ఆ బెల్ట్‌లోకి ఎప్పుడైతే ఎళ్ళిపోయిందో మా డాడీ గారు ఎనక పడిపోవడం జరిగింది. ఎనకాల రాడ్లుంటాయి. ఎనక పడిపోగానే ఆ రాడ్లు ఎనకాల చిన్న మెదడుకి తగిలేసింది. తగలగానే అక్కడ మా డాడీ గారు ఆహ్, కాకినాడ హాస్పిటల్‌కి తీసుకొచ్చేటప్పటికి మా డాడీ గారు చనిపోవడం జరిగింది. అయితే అక్కడ మమ్మల్ని, మా అమ్మగారిని చాలా రకాలుగా దూషించారు. "నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను చంపేశాడు. మీ భర్తని చంపేశాడు" అని చెప్పి మా పెద్దమ్మ గారు, మా పెద్దనాన్నగారు ఇలా మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా దూషించారు. "నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడని" చెప్పి ఎన్నో రకాలుగా బాధపెట్టారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా గాని మా అమ్మగారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏది జరిగినా సరే దేవుని చిత్తం జరుగుతుంది అని చెప్పి ఏమీ మాట్లాడకుండా ఆ ప్రాంతంలో ఉండకుండా చిత్రాడ ప్రాంతానికి రావడం జరిగింది. ఇంటర్ చదవాలి. రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో సీటీ అంటే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది బ్రదర్. ఆ గ్రూప్ నేను తీసుకోవడం జరిగింది. అక్కడ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. నేను 2010లో బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. దేవుని సొంత రక్షణగా అంగీకరించి నేను 2 సంవత్సరాలు రాజమండ్రి ప్రాంతంలో 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకొక కాలొచ్చింది. మా మేడమ్ గారు నాకు ఫోన్ చేసి, "ఇలా నువ్వు చదువుకున్న ఈ గ్రూప్ మీద కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ మీద జాబ్స్ పడ్డాయి. అప్లై చేయొచ్చు కదా" అన్నారు. సరే మేడమ్ అని చెప్పి నేను ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నేను అప్లై చేయడం జరిగింది. వస్తే వస్తది లేదంటే లేదని చెప్పి
నేను అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత కొన్ని రోజులకి కాల్ లెటర్ ఇంటికొచ్చింది. ఇది కాల్ లెటర్ ఇంటికి రాగానే నేను ఇంట్లో మా పేరెంట్స్ చెప్పాను. ఇలా నేను అక్కడితో స్టడీ ఆపేసి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఆ యొక్క సీతానగరం, మంగళపూడి సీతానగరం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళా. అక్కడ మాకు 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సూపర్వైజర్ జాబ్ ఉంటదని చెప్పి మాకు చెప్పారు. సరే కదా అని చెప్పి నేను, ప్రసాద్ అన్న అబ్బాయి ఇద్దరు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు 2012 ఫిబ్రవరి 16వ తారీఖు నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అలా జరుగుతా ఉంది. అయితే అక్కడ మాకొక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్‌లో నేను ప్రార్థన చేసుకునేవాడిని, వాక్యం చదువుకునేవాడిని, ఇలా చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు మాకు సార్ కాల్ చేసి "సంతోష్, మనం అర్జెంట్‌గా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడొక రీడింగ్ మిస్ అయింది. అది మనం కొలత కొలాలి" అని చెప్పారు. సరే సార్ అని చెప్పి నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే, అది నేను వెళ్ళిన డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ 13వ తారీఖు 2012 సంవత్సరంలో నేను అక్కడికి వెళ్ళా. వెళ్ళిన తర్వాత సార్ ఏమని చెప్పారంటే, "ఒక రీడింగ్ మిస్ అయింది. నువ్వు మనకి కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీలో అంటే మీరు ఎప్పుడన్నా చూసే ఉంటారు. రోడ్స్ అయి సర్వే చేస్తా ఉంటారు కదా! అలా సర్వే చేస్తూ ఉన్నప్పుడు మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఇలా స్టాఫ్ అని చెప్పేసి అంటే ఒక రాడ్‌లా ఉంటది స్టాఫ్. అది అలాగే మెజర్‌మెంట్స్ బిగించే ఉంటాయి. నన్ను సార్ ఏమని చెప్పారంటే, "మెజర్‌మెంట్ నువ్వు బిగించు. నేను ఆ యొక్క స్టాఫ్ అంటే ఆ రాడ్‌ని పట్టుకొని వెళ్తాను. ఐరన్ రాడ్ నేను పట్టుకొని వెళ్తాను" అని సార్ చెప్పారు. చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, అక్కడ రీడింగ్ చూసి ఒక పక్కన నోట్ చేసుకున్నాను. నేను నోట్ చేసుకొని సార్‌కి సైగ చేసి తెచ్చామని చెప్పానండి. చెప్పిన తర్వాత సార్ తెచ్చారు. నాకు ట్రైనింగ్ ఇస్తున్నాను కదా! నువ్వొకసారి పట్టుకో వెళ్లి నేను సరిగ్గా ఉందో లేదో చూస్తానని చెప్పి సార్ చెప్పారండి. చెప్పిన తర్వాత నేనేం చేశాను అంటే, ఆ స్టాఫ్‌ని ఆ యొక్క ఐరన్ రాడ్‌ని పట్టుకెళ్ళినప్పుడు కింద నుంచి పట్టుకొనెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పట్టుకున్నాను. సార్ కూడా రీడింగ్ చూసేసారు. రీడింగ్ చూసి నాకు సైగ చేసి తెచ్చేయమని చెప్పారు. నేను పట్టుకెళ్ళినప్పుడు కింద నుంచి పట్టుకొని వెళ్ళాను. తెచ్చేటప్పుడు ఇలా కింద దించి తెస్తే సరిపోతుంది. కానీ నేనేం చేశానంటే, ఇక్కడ పైన 11 కేవీ కరెంట్ వైర్‌లున్నాయి. అవి నేను చూడలేదు. అక్కడ జనసంచారం అనేది ఏది ఉండదు. ఎందుకంటే పొలాల సైడు మేము అక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం. అక్కడ వర్క్ జరుగుతుంది. 11 కేవీ కరెంట్ వైర్లు కిందకున్నాయి. నేనది చూడలేదు బ్రదర్. అవి చూడనప్పుడు ఇది నా చేతిలో ఉన్నటువంటి ఈ స్టాఫ్ ఉంది కదా! ఈ రాడ్డు, ఈ ఐరన్ రాడ్డు ఒక్కసారిగానే కరెంట్ ప్రవహిస్తుంది వైర్లు. ఆ వైర్‌కి తగిలింది. ఆ వైర్‌కి తగలగానే మన చిన్న దెబ్బ తగిలితే ఏమంటాం బ్రదర్? అమ్మా అని గట్టిగా అరుస్తాం కదా! ఆ టైంలో నేను పలికినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, యేసయ్యా అని గట్టిగా అరిచాను. యేసయ్యా అని గట్టిగా అరిచాను. వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతున్నాను. నాకేం తెలియట్లేదు. నేను పలికిన మాట ఏంటంటే, యేసయ్యా అని గట్టిగా అరిచాను అంతే. ఎవరో నన్ను వెనకాలొచ్చి పట్టుకున్నట్టు అనిపించింది. అక్కడ ఎవ్వరూ లేరు. సార్ ఎక్కడో ఎదురున్నారు. నేను అలా వెనక్కి ఎగిరిపోతున్నాను. యేసయ్యా అనగానే దేవుడే వెనకాలొచ్చి పట్టుకున్నాడు. పట్టుకోగానే నా తలకి మట్టి కూడా అంటుకోలేదు. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఒక ప్లాస్టిక్ కవర్ కాలిస్తే దగ్గరికి ఎలా ముడిచిపోద్ది? నా బట్టలన్నీ కూడా కాలిపోయినాయి. నా రూపురేఖలన్నీ మారిపోయినాయి. నా బ్లడ్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అక్కడున్న ఇంజినీర్ ఏమనుకున్నాడంటే, ఈ అబ్బాయి చనిపోయాడు. ఎందుకంటే అక్కడ ఏదన్నా ప్రాజెక్ట్ జరిగితే ఇద్దరు గాని, ముగ్గురు గాని చనిపోతారనుకున్నాడా. నాకు జరిగిన ముందు రోజే ఒక అబ్బాయి ఒక పెద్ద గోడ మీద వాల్ మీద నడుస్తా ఉన్నాడు. నడుస్తా ఉన్నప్పుడు ఏమైందంటే జారిపోయింది. జారిపోవడం వల్ల అందులో పడిపోయాడు. కిందన ఐరన్ రాడ్‌లున్నాయి. ఆ రాడ్‌లు గుచ్చిపోయాయి. పొట్టలోంచి బయటకొస్తుంది. స్పాట్‌లో చనిపోయాడు. తర్వాత రోజే నాకిలా జరిగింది. మా సారు ఇంజినీరు ఫోన్ చేసి, "సంతోష్ అన్న అబ్బాయి చనిపోయాడు. అర్జెంట్‌గా టాక్సీ ఏసుకొనండి తీసుకెళ్ళిపోదాం" అన్నారు. నేను పడిపోయాను. ఎవరో ఒకతను నా దగ్గరకొచ్చి నన్ను గుండె మీద బాదుతా ఉన్నాడు. గుండెల మీద బాదుతూ ఉంటే ఒక్కసారిగా నేను లెగిసాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే, కాలు స్ట్రెయిట్‌గా ఉండిపోయింది. ముడవడానికి గాని, తెరవడానికి గాని వీల్లేదు. బాడీ అంతా కాలిపోయిందింక. బాడీ అంతా కాలిపోయింది. ఇంకా ఎలా ఉంది అంటే నేను లేసిన తర్వాత నేను ఏడుస్తా ఉన్నాను విపరీతంగా. ఈ బర్న్ అయిపోయింది కాబట్టి ఆ బాధ భరించలేక, ఏడుస్తా ఉన్నాను. అప్పుడు టాక్సీ వచ్చింది.
నన్ను సీతానగరంలో శశికళ అనేటువంటి హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకొని వెళ్లారండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న జనాలందరూ కూడా చూసి, ఈ అబ్బాయి చనిపోయాడింక కళ్ళల్లో ఉంది ప్రాణం. ఈ అబ్బాయి అయితే బ్రతకడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారండి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక బెడ్ మీద పడుకోబెట్టి ఇంటికి ఫోన్ చేశారు. ఇంటికి ఫోన్ చేసి, ఇలా మీ అబ్బాయికి ఒక చిన్న కరెంట్ షాక్ కొట్టింది. మీరు అర్జెంట్‌గా సీతానగరం హాస్పిటల్‌కి రండి అని చెప్పారు. మా అన్నయ్య, మా మావయ్య ఇద్దరు హాస్పిటల్‌కి వచ్చారు బ్రదర్. నేను బెడ్ మీద పడుకున్నాను. నా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నన్ను గుర్తుపట్టలేకపోయారు. మొత్తం బాడీ అంతా కాలిపోయింది. ఇంకా ఎలా ఉందంటే రూపురేఖలన్నీ మారిపోయినాయి బ్రదర్. మారిపోవడం వల్ల వాళ్ళు మా తమ్ముడు ఇక్కడ ఎందుకుంటాడని చెప్పి మా అన్నయ్య ఆళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోగానే అప్పుడు నేను లెగిసున్నాను. నేను పిలుస్తా ఉన్నాను. అన్నయ్య అని పిలగానే ఒక్కసారిగా కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. ఇంక మా తమ్ముడు లేడు. ఇంకా చనిపోయాడు ఇంకా తమ్ముడు. ఇంకా హోప్స్ లేవు. ఎవ్వరికీ నా మీద హోప్స్ లేవు. డాక్టర్ గారు వచ్చారండి. డాక్టర్ గారు చూసి ఇలా దండం పెట్టేశారు. ఇది బర్నింగ్ కేసు. ఇక్కడైతే ఇలాంటి కేసులు చూడం. మీరు రాజమండ్రి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అక్కడున్న మా ఇంజినీర్లందరూ డాక్టర్ గారిని బ్రతిమాలి ఎంత డబ్బైనా పర్లేదు ప్లీజ్ జాయిన్ చేయించుకోండి అని చెప్పి డాక్టర్ గారిని బ్రతిమాలితే డాక్టర్ గారు జాయిన్ చేయించుకున్నారు బ్రదర్. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా నిజంగా బెడ్ మీద పడుకున్నాను. ఒక కోడి పైన స్కిన్ తీసేస్తే ఎలా ఉంటది బ్రదర్. నా కాలు మొత్తం బాడీ అంతా కూడా అలా అయిపోయింది. ఇంకా డాక్టర్ గారు మత్తిచ్చినా సరే ఆ మత్తు కూడా నాకు ఆగలేదు. ఎందుకంటే మొత్తం బాడీలకి ఇక్కడ మనకి ఎన్నైతే పొరలుంటాయో అన్ని పొరలు కూడా ఊడిపోయింది. మొత్తం అంతా బ్లడ్. ఇంక అప్పుడు నాకు డ్రెస్సింగ్ మొత్తం వీపంతా కాలిపోయింది. నేను నా సాక్ష్యాన్ని మొదట్లో మీకు చెప్పాను. నా సాక్ష్యాన్ని చూపిస్తాను అన్నాను కదండీ! అది ఇప్పుడు మీకు చూపించి నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. అసలు ఏ విధంగా బాడీలోకి పవర్ ఎళ్ళింది, ఏ విధంగా బయటకొచ్చింది అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఒక్కసారి అందరూ చూద్దాం. ఇక్కడ బ్లాక్ కలర్ హోల్ ఉంది కదండీ! బ్లాక్ కలర్ హోలు. ఇందులోంచి పవరెళ్ళి మొత్తం మీకింకా చూపించడానికి కుదరలేదు గానీ, ఈ కాలంతా కాలిపోయింది. వీపంతా కాలిపోయింది. అలాగే నా చెయ్యి కూడా. చెయ్యి ఇక్కడ మీకు చూపించాను కదా! ఇక్కడ బ్లాక్ కలర్ హోలు. ఇందులోంచి కరెంటెళ్ళి ఇలా వచ్చి ఈ కాలంతా కాలిపోయి, వీపంతా కాలిపోయి అసల 11 కేవీ కరెంట్ అనేది బాడీలో ఉండదు. అది ఏదో ఒక విధంగా బయటకి రావాలి. అసల 11 కేవీ కరెంట్ షాక్ కొడితే ఎవరు బ్రతకరు బ్రదర్. ఎవ్వరు బ్రతకరు. ఇంపాసిబుల్. ఒకవేళ బ్రతికితే గనక పవర్ అనేది లోపల ఉండదు. అది చేతిలోంచి గనక బయటికెళ్తే చెయ్యి ఇరిగిపోద్ది. కాల్లోంచి గనక బయటికెళ్తే కాలు ఇరిగిపోద్ది. దేవుని యొక్క మహా కృప ఏంటో చెప్పమంటారా? ఈ 2 ఫింగర్స్ నుంచి కరెంట్ బయటికెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ 2 ఫింగర్స్ నుంచి కరెంట్ బయటికెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ 2 ఫింగర్స్ లేవు బ్రదర్. బూడిదయిపోయినాయి బ్రదర్. బూడిదయిపోయినాయి. ఆ యొక్క 2 ఆట్ల నుంచి కరెంట్ వెళ్ళిపోవడం వల్ల ఆ ఫింగర్స్ తీయడం జరిగింది. అది ఉంటే గనక పక్కన కాలుకి కూడా ఇన్ఫెక్షన్ వస్తదని చెప్పి ఆ 2 ఫింగర్స్ తీసేయడం జరిగింది బ్రదర్. అయితే ఇంకా చూపించాను కదా! పవర్ ఇలా ఎళ్లి ఆ 2 ఫింగర్స్ నుంచి బయటకొచ్చింది. నేను యేసుకున్నటువంటి చెప్పులు ఆ 11 కేవీ కరెంట్ వైర్‌కి ఆగదు. ఆ కరెంట్ వైర్ ఆ చెప్పులు కూడా ఇక్కడ అంటుకుపోయినాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అంటుకుపోయాయి. ఎంత నిజంగా చెప్తున్నాను నరకం అనుభవించాను. అసల బర్నింగ్ కేస్ అనేవి రాజమండ్రి హాస్పిటల్‌కి తీసుకెళ్తే గనక ఆళ్ళు ఆ బాధను తట్టుకోలేరని చెప్పి ఆళ్ళు హాస్పిటల్‌లో ఏం చేస్తారో తెలుసా? బ్లడ్ తీసి చంపేస్తారు. ఎందుకంటే అంత భయంకరంగా ఆ పెయిన్ ఉంటది. నాకు నా దేవుడు అంత పెయిన్ ఇచ్చినప్పటికి కూడా నా యేసయ్య తట్టుకునే శక్తినిచ్చాడు. ఆయన గనక తట్టుకునే శక్తిని ఇవ్వకపోతే గనక నేను ఈరోజు మీ మధ్యలో నిలబడి అసలు సాక్ష్యం చెప్పేవాడినే కాదు. అలాగే ఆ టైంలో గనక నేను యేసయ్య అని పిలిచాను కదండీ!
యేసయ్యా అని పిలిచాను. దేవుడే నన్ను వచ్చి పట్టుకోకపోయి ఉంటే అదే ఫోర్స్‌లో ఏ రాయ ఏ రాయన్నా ఉంటే నా తల గనుక దానికి తగిలితే స్పాట్‌లో చనిపోతా. మా డాడీ గారి విషయంలో అదే జరిగింది. ఎనకాల రాడ్ ఉంది. తగిలింది చనిపోయారు. అలాగే ఆ ఫోర్స్‌లో ఏ రాయికి తగిలినా, ఏది గోడకి దేనికి తగిలినా సరే నేను చనిపోవాలి. కానీ నా యేసయ్య నన్ను బ్రతికించి మీ అందరి మధ్యన దేవుడు సజీవంగా నిలబెట్టాడు. అదే ఆ రోజు తర్వాత జరిగిన విషయాన్ని మీకు చెప్తాను. హాస్పిటల్‌లో మీరు చూసారు కదండీ ఇదంతా కూడా. బెడ్ మీద పడుకున్నాను. డాక్టర్ గారు డ్రెస్సింగ్ చేస్తా ఉన్నారు. కాలంతా కూడా. నన్ను ఒక ఇద్దరో ముగ్గురో పట్టుకున్నారు. మత్తిచ్చినా సరే ఆయన క్లీన్ చేస్తూ ఉంటే ఆ మత్తు కూడా నాకు ఎక్కలేదు. అంత విపరీతమైనటువంటి పెయిన్స్ రావడం వల్ల నేను ఇంకా ఎంతమంది పట్టుకున్నప్పటికీ కూడా నేను ఆళ్ళని తోసి పైకి లెగిసిపోతున్నాను. అంత పెయిన్ వస్తుంది నాకు. అంత పెయిన్ వస్తుంది. చివరికి నాకు డ్రెస్సింగ్ చేశారు. ఈ కాలంతా డ్రెస్సింగ్ చేశారు. చెయ్యి డ్రెస్సింగ్ చేశారు. నా ఎనకాల వీపు కూడా కాలిపోయింది. ఈ వీపంతా కూడా కట్టేశారు. ఎదర 2 ఫింగర్స్ అక్కడ గూడా నా ఫింగర్స్ లేవు. అక్కడ గూడా కట్టేశారు. ఇంక నా బాడీ అంతా ఎలా ఉంది అంటే మొత్తం అంతా గూడా కట్టులతో నిండిపోయింది. ఎలా పడుకోవాలో కూడా అర్థం గానటువంటి పరిస్థితి బ్రదర్. ఎలా పడుకోవాలో కూడా అర్థం కాలేదు పరిస్థితి. బెడ్ మీద పడుకున్నాను. పడుకుంటే 12 ఎంతో అవుతుంది బ్రదర్ ఆ టైంకి. నేను ఇలా వాల్చుకుని పడుకున్నాను. నేనొక మాట చెప్తున్నానండి. అందరూ ఆహ్, మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు ఈళ్ళందరూ గూడా అక్కడే ఉన్నారు. మా అన్నయ్య అందరూ అక్కడే ఉన్నారు. నేను చెప్తున్నానంట. కీర్తనలు 21:4, కీర్తనలు 21:4, కీర్తనలు 21:4 తీయమని చెప్తున్నానంట. నిజట్లోనే. నిద్దట్లోనే అలా పడుకుంటుండగా అంటే సరిగ్గా నిద్ర పట్టలేదు. అలా కళ్ళు మూసుకొని అలా ఉన్నాను. ఉండగా కీర్తనలు 21 అధ్యాయం 4, కీర్తనలు 21:4, కీర్తనలు 21:4 తీయమని చెప్తున్నానంట. అదొకసారి మనందరం తీసి చదవాలి ఖచ్చితంగా. అంటే మీకు తెలియకుండానే మీరు చెప్తున్నారు. నాకు తెలియకుండానే నేను ఆ విషయాన్ని నేను చెప్తున్నాను. నేను బైబిల్ చదువుతాం గానీ కరెక్ట్‌గా ఆ అధ్యాయం, ఆ వచనం ఏముంటదో కూడా నాకు తెలీదు. నేను అప్పుడు తీసి మా అమ్మమ్మ గారు నా పక్కనే ఉన్నారు. ఆ యొక్క అధ్యాయాన్ని తీసి చదివారు బ్రదర్. అందులో ఏముందంటే కీర్తనల గ్రంథం 21 అధ్యాయం 4వ వచనంలో ఆయుష్షునిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నాకు ఆయుష్‌నిచ్చింది ఎవరంటే దేవుడు. ఎందుకంటే ఆ టైంలో యేసయ్యా అని పిలిచాను గదా! యేసయ్యా అని పిలిచినప్పుడు నా పిలుపుకి దేవుడు స్పందించి నాకు దేవుడు అలా ఎగిరిపోతున్న నన్ను పట్టుకొని దేవుడు నాకు ఆయుష్‌నిచ్చి దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఆయన సాక్షిగా వాడుకోవడానికి మాత్రమే దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఎందుకు పనికిరాని వాడిని, ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తిని, ఏ మాత్రం అర్హత లేనటువంటి నన్ను దేవుడు బ్రతికించి ఆ రోజు రాత్రి నేను నీకు ఆయుష్‌నిస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను. నీవు వెళ్ళి అనేక మందికి సాక్షిగా నువ్వు వాడబడు అని చెప్పి దేవుడు నాకు ఆయుష్‌నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా ఆ రోజు నా యొక్క పరిస్థితి చూసే ఉంటారు. నాకు బాడీ అంతా ఇదంతా రికవర్ అవ్వడానికి నాకు 1 ఇయర్ టైం పట్టింది. ఎంతో బాధ అనుభవించినప్పటికీ కూడా ఆ బాధ అంతటిని కూడా తట్టుకునే శక్తిని నా యేసయ్య నాకిచ్చాడు. నేనేమనుకున్నానంటే నేనేమనుకున్నానంటే ఒక వీల్ చైర్‌కే పరిమితం అయిపోతానేమో నా జీవితం అనుకున్నా. మీ కుటుంబ సభ్యులు గాని, మీ గ్రామస్తులు గాని బ్రతుకుతారని అనుకున్నారండి? అసలు ఎవరు అనుకోలేదు బ్రదర్. మా అమ్మగారు గాని, మా తాతయ్య గారైతే ఎళ్లి కేస్ పెడేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఇంక నేను మా అన్నయ్య గాని, మా మావయ్య గారు గాని చూడడానికి వచ్చినప్పుడు అనుకున్నారు. ఏమనుకున్నారంటే మా అన్నయ్య ఏమనుకున్నాడంటే ఇంక ఈ అబ్బాయి ఇంకా మా తమ్ముడు ఇంకా బ్రతకడింకా ఖచ్చితంగా చనిపోతాడు. అక్కడున్న హాస్పిటల్‌లో వాళ్ళందరూ డాక్టర్ గారు కూడా ఆయన దండం పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చమ్మా కష్టం అన్నారు. పడుకొని ఉన్నానండి. కీర్తనలో మా అమ్మమ్మ గారు తీసి చదువుతున్నారు. 21:4 నేను మామూలుగా చెప్పాను బ్రదర్. కీర్తనలు 24, కీర్తనలు 24, కీర్తనలు 24 తీయమని చెప్పాను. తీయమని చెప్పగానే మా అమ్మమ్మ గారు తీసి చదివారు. ఆయుష్షునిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు అని వచ్చింది. ఆళ్ళందరూ అప్పుడు మా అమ్మమ్మ గారు ఖచ్చితంగా దేవుడు బ్రతికించుకున్నటువంటి బిడ్డ. ఎప్పుడో చిన్నప్పుడే చనిపోవాలి బ్రదర్ నేను. చిన్నప్పుడే చనిపోవాలి. అలాంటి టైంలో దేవుడు బ్రతికించాడు. మరలా 18 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 13, 2012 సంవత్సరాన మరలా చనిపోవాల్సినటువంటి నన్ను దేవుడు నాకు ఆయుష్‌నిచ్చి, ఆరోగ్యమిచ్చి
దేవుడు నన్ను బ్రతికించాడు బ్రదర్. అదంతా నాకు రికవర్ అవ్వడానికి 1 ఇయర్ టైం పట్టిందండి. వీపంతా తగ్గింది. 1 మంత్‌లో వీపు తగ్గింది. దేవుడు చేసినటువంటి గొప్ప మిరాకిల్స్ చెప్పమంటారా? నా ఫేస్‌కి గాని, హార్ట్‌కి గాని ఏమీ అవ్వలేదు. అసల మన ఇంట్లో వాడే పవరు 220 వోల్ట్స్ గాని, 230 వోల్ట్స్ గాని ఉంటది. అది తగిలితే చనిపోయినటువంటి వారు చాలామందున్నారు. అది తగలగానే. కానీ 11 కేవీ అంటే 11,000 వోల్ట్లు. అది తగిలితే మనిషి చచ్చిపోవడమే కాదు బూడిదైపోతాడు. నేను పట్టుకున్నది మరలా ఐరన్ రాడ్. అది స్టాఫ్ రాడ్. అది తగిలి 11 కేవీ కరెంట్ షాక్ కొట్టి తగిలి చనిపోయినోళ్ళు ఎంతోమంది పేపర్‌లో, టీవీల్లో, న్యూసుల్లో మనం చూసే ఉంటాం మరి అది. చనిపోయినోళ్ళు చాలామందున్నారు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఈరోజు దేవుడు నన్ను సాక్షిగా వాడుకోవడానికి దేవుడు నన్ను నిలవబెట్టాడు బ్రదర్. మా పెద్దమ్మ గారు వీళ్ళందరూ కూడా మా డాడీ గారు చనిపోయినప్పుడు ఏమన్నారంటే, "నువ్వు నమ్ముకున్న దేవుడే నీ భర్తని పోగొట్టుకోవడానికి కారణం నీ దేవుడని" చెప్పి మా అమ్మగారిని చాలా దూషించారు. మా పెద్దమ్మ గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చెప్పమంటారా? ఈరోజు సంతోష్ బతికున్నాడంటే దానికి కారణం యేసయ్య అని చెప్పారండి. అంత గొప్ప కార్యం మా పెద్దమ్మ గారు సాక్ష్యం చెప్పడం జరిగింది నా పట్ల. అంత గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో జరిగించాడు. ఒక వీల్ చైర్‌కే పరిమితం అయిపోతానేమో అనుకున్నాను. కానీ ఈరోజు నేను నడవడమే కాదు, పరిగెట్టడమే కాదు, క్రికెట్ కూడా ఆడుకుంటాను. అంతగా దేవుడు నాకు మునుపటి బలం కంటే దేవుడు ఇప్పుడు అధికమైన బలాన్ని, శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలా ఉంటే ఎవరన్నా మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకొస్తారా బ్రదర్? ఎవ్వరు రారు. మొత్తం బాడీ అంతా కాలిపోయి చూడగానే అసహ్యించుకుంటారు. అలాంటిది సంబంధానికి వెళ్ళగానే వెంటనే ఓకే చేయడం జరిగింది. నేనప్పుడు మాట్లాడాను. మా మిసెస్‌తో నేను మాట్లాడాను. ఏమనంటే, నాకు మొత్తం కాలంతా కాలిపోయింది. 2 ఫింగర్స్ లేవు. మొత్తం ఇదంతా చూపించి మీకిష్టమైతేనే నేను వివాహం చేసుకుంటానని చెప్పగానే అన్నిటికి ఒప్పుకొని ముందుకొచ్చి నన్ను వివాహం చేసుకోవడం జరిగింది. ప్రెజెంట్ మీరేం చేస్తున్నారు బ్రదర్? ప్రెజెంట్ నేను సప్తనిధి అని చెప్పేసి ఒక క్వాజీ బ్యాంకింగ్ నిడదవోలులో సప్తనిధి క్వాజీ బ్యాంకింగ్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కింద నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక చక్కటి బాబుని దేవుడు నాకు దయచేశాడు. గొప్ప కార్యాలు. నేను అడుగుపెట్టు ప్రతి స్థలము నీదైనవి అని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నిటిని కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అలాగే నేను ఎక్కడైతే ఏ ప్రాంతాలకు వెళ్ళి సాక్ష్యం చెప్తున్నానో చాలా చోట్ల దాదాపుగా 200 చర్చెస్ పైగా వెళ్ళి నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. అనేక మంది సాక్ష్యం విని చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉండి నెంబర్లు తీసుకొని ఇలాగా మీరు సాక్ష్యం చెప్పడానికి రావాలని చెప్పి దేవుడు నిజంగా నన్ను వాడుకోవడానికే దేవుడు నన్ను బ్రతికించాడు. ఈరోజు ఈ విధంగా ఉన్నాను అంటే అది కేవలం దేవుని యొక్క మహా కృప మాత్రమే బ్రదర్. ఇంకేం కాదు. దేవుడు నన్ను బ్రతికించాడు. జాబ్ చేస్తున్నాను. అలాగే వివాహమైంది. దేవుడు గొప్పగా మా కుటుంబం అంతటిని కూడా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా మేము దేవునిలో ఉన్నాము. అలాగే ఇంకా నేను అనేకమైన చోట్లకు వెళ్ళి దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యాలను అనేక చోట్ల సాక్ష్యం పంచుకునేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే నాకు ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జోషి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.